Good morning, students. Today we are going to learn equality of matrices. Two matrices A and B are said to be equal if and only if they are of the same order and each elements of A is equal to the corresponding elements of B. Let us take one example. Here 5 ఎప్పుడు ఈక్వల్ అవుతుంది 5 అనేది 5కే ఈక్వల్ అవుతుంది, 2 అనేది 2కే ఈక్వల్ అవుతుంది, 3 అనేది 3కే ఈక్వల్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మ్యాట్రిసెస్ ఎట్లా ఈక్వల్ అవుతాయి అంటే ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. లెట్ అస్ టేక్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏదైనా మనం నెంబర్స్ తీసుకోండి 2 3 4 5. ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏమి ఉండాలి, సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది కంపల్సరీ 2 ఉండాలి. అండ్ సెకండ్ రో ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ 3 అయి ఉండాలి. అండ్ సెకండ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ 4 అయి ఉండాలి. అండ్ సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ 5 ఉండాలి. అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్కి ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ ఉండాలి, సెకండ్ ఎలిమెంట్కి సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ ఉండాలి, అండ్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్కి సేమ్ ఉండాలి, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ సేమ్ ఉండాలి. ఇలాంటి మ్యాట్రిక్సెస్ అనేది అప్పుడు ఈక్వల్ అవుతాయి అన్నట్టు. నెంబర్స్ అయితే డైరెక్ట్గా చెప్పగలుగుతాం, 5కి 5 ఈక్వల్, 2కి 2 ఈక్వల్, 3కి 3 ఈక్వల్. అండ్ మ్యాట్రిసెస్కి మాత్రం ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. The definition of equality of matrices is the two matrices A and B are said to be equal if and only if they are of the same order and each element of A is equal to the corresponding elements of B. Then you take A equal to B. Next example 1 2 3 4 4 5 6. Here B matrix కూడా సేమ్ ఉంటుంది, 1 2 3 4 5 6. Then A equal to B. Next one, addition of matrices. If A and B are two matrices of the same order, then the matrix obtained by adding the corresponding elements of A and B is called sum of A and B, and it is denoted by A plus B. If A and B are two matrices of the same order, A and B అనేవి సేమ్ ఆర్డర్ అయి ఉండాలి, then the matrix obtained by adding the corresponding elements of A and B is called the sum of A and B, and it is denoted by A plus B. Let us take example. A equal to 1 minus 5 6 7 and B equal to 3 7 9 11. Then A plus B equal to, then A plus B equal డైరెక్ట్గా నెంబర్స్ ఇస్తే 3 plus 5 ఈక్వల్ టు 8 అని రాస్తాం. కానీ మ్యాట్రిసెస్ యొక్క ఎడిషన్ చేయాలంటే ఏం చేయాలి, ఆ రెండు మ్యాట్రిసెస్ కంపల్సరీ సేమ్ ఆర్డర్ అయి ఉండాలి. సో గివెన్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ చూడండి ఒకసారి. ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ 2 rows అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 2 columns. ఇయర్ సెకండ్ మ్యాట్రిక్స్ 2 rows అండ్ 2 columns. సో మ్యాట్రిక్స్ ఎడిషన్ ఈజ్ డిఫైన్డ్ అంటే ఎడిషన్ ఈజ్ పాసిబుల్. సో A plus B equal to matrices రాయండి 1 minus 5 6 7 plus B matrix 3 7 9 11. మ్యాట్రిక్స్ ఎడిషన్స్లో రాస్తున్నాం. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మాత్రమే ఏం చేయాలి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ ప్లస్ సెకండ్ రో సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం, ప్లస్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ -5. ఇక్కడ సెకండ్ మ్యాట్రిక్స్లో ఏముంది +7, ఓకేనా. అండ్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. సో 1 plus 3 4 7 minus 5 7 minus 5 2 6 plus 9 15 7 plus 11 18 is A plus B is the answer of the addition. And let us take another example. Example 2. We have to take any numbers 1 2 3 4 7 8 and B equal to
3 6 minus 4 4 minus 4 4 minus 5 minus 5. Here a plus b ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే వాటి యొక్క ఆర్డర్ సేమ్ ఉందా లేదా. హియర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ హౌ మెనీ రోస్ హియర్ 1 2 3 by how many columns 3 by 2. In second matrix b is how many rows 3 and how many columns 2 3 by 2. Order is equal, so a plus b defined. So a plus b equal to 1 2 3 4 7 8 plus 3 6 minus 4 4 minus 5 minus 5. ఇప్పుడు ఏం చేయాలి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. ఏ ప్లస్ బి ఈక్వల్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 plus 3 and first row second column element 2 plus 6 and second row first column element 3 minus 4, second row second column element 4 plus 4 and third row first column element 7 minus 5 8 minus 5, that equal to 1 plus 3 4 2 plus 6 8 3 minus 4 minus 1 4 plus 4 8 7 minus 5 2 8 minus 5 3 is the a plus b. Next, subtraction of matrices. Subtraction of matrices. If A and B are two matrices of the same order, if A and B are two matrices of same order, then matrix obtained by subtracting the corresponding elements of A and B is called the difference from A to B. matrix యొక్క సబ్ట్రాక్షన్ చేయాలంటే అవి కూడా సేమ్ ఆర్డర్ అయి ఉండాలి అండ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. లెట్ us take example. If A equal to 3 4 7 8 and B equal to 5 6 1 0 5 6 1 0, then find A minus B. A minus B ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం అబ్జర్వ్ చేయాలి, వీటి యొక్క ఆర్డర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. A యొక్క ఆర్డర్ how many rows here 2 rows and how many columns 2 columns 2 by 2. Here B matrix also 2 by 2. So matrix subtraction define అవుతుంది అంటే ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో A minus B equal to 3 4 7 8 minus 5 6 1 0. Subtract the corresponding elements of A and B. First row first element, first row first element 3 minus 5 4 minus 6 7 minus 1 8 minus 0. First row first element, second row second element, second row first row first element, ఇక్కడ సేమ్ ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్. 3 minus 5 minus 2 4 minus 6 minus 2 7 minus 1 6 8 minus 0 8 is the A minus B value. And let us take another example. If A equal to 2 3 5 7 6 8 and B equal to 4 6 7 2 5 7, then find the value of A minus B. Then A minus B equal, ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ సేమ్ ఆర్డర్ ఉందా లేదా. ఫస్ట్ A యొక్క ఆర్డర్ 2 rows 3 columns, that is 2 by 3. B యొక్క ఆర్డర్ 2 rows 3 columns, సేమ్ 2 by 3. సో A minus B equal to కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ చేయండి. 2 3 5 7 6 8 minus 4 6 7 2 5 7, that equal to 2 minus 4. ఇంకొక స్టెప్ రాయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్, నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్ 3 minus 6. ఇక్కడ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ ఎలిమెంట్ 5 minus 7 and second row first column element 7 minus 2 6 minus 5
8 minus 7, that equal to 2 minus 4 minus 2, 3 minus 6 minus 3, 5 minus 2, 2 minus 4 minus 2, 3 minus 6 minus 3, 5 minus 2 minus 2, 7 minus 5, 5, 6 minus 5, 1, 8 minus 7, 1 is a minus b value. And next topic, scalar multiplication of a matrix. Scalar multiplication of a matrix. If every element of matrix A is multiplied by a scalar k, then the matrix obtained is k times of the matrix A, and it is generated by Ka. If every element of a matrix A is multiplied by scalar k, then matrix obtained is k times the matrix A, and it is generated by Ka. Let us take one example. A equal to 1, 2, 3, 4. Then Ka equal to k into A, 1, 2, 3, 4. And every element kuda k to multiply. K into 1, k into 2, 2k, k into 3k. Sir, k into 3, 3k, k into 4, 4k. That is the Ka. For example, k equal to 2 తీసుకోండి. If A equal to 1, 2, 3, 4, then find the 3A value. Then find the 3A value. 3 into A value, 1, 2, 3, 4. 3 into 1, 3. 3 into 2, 6. 3 into 3, 9. 3 into 4, 12. And let us take another example. If A equal to 1, 2, 3, 4, then find the value of 5A. 5 into 1, 2, 3, 4. 5 అంటే ఎవ్రీ ఎలిమెంట్ కూడా కేతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కే ప్లస్లో ఏముంది, 5 ఉంది. 5 into 1, 5. 5 into 2, 10. 5 into 3, 15. 5 into 4, 20. This is the scalar multiplication. Let us solve some problems on addition and subtraction and scalar multiplication. See the problems. If A equal to 2, 3, 4, 7 and B equal to 1, 0, 2, 4, then find A plus B. Sorry, any problems ila chudandi. Let us solve some problems. If 4 equal to, fourth problem, if A equal to 3, 2 minus 1, 2 minus 2, 0, 1, 3, 1, and B equal to minus 3 minus 1, 0, 2, 1, 3, 4 minus 1, 2. 4 minus 1, 2. Then find the A plus B. A plus B కావాలంటే మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఈ 2 మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్స్ సేమ్ ఉన్నాయా లేవా. ఇక్కడ సేమ్ ఆర్డర్ సేమ్ ఉందో చూడండి. ఆర్డర్ ఆఫ్ A, హౌ మెనీ రోస్ హియర్, 3 rows and 3 columns. ఆర్డర్ ఈజ్ 3/3. ఇక్కడ ఇన్ B మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3 rows and 3 columns. ఆర్డర్ సేమ్ ఉంది కాబట్టి A plus B డిఫైన్ చేయొచ్చు. సో A మ్యాట్రిక్స్ 3, 2 minus 1, 2 minus 2, 0, 1, 3, 1 plus B matrix 3 minus 3 minus 1, 0, 2, 1, 3, 4 minus 1, 2. Here A plus B equal to the corresponding elements ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్కి ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్
third element, and second row first element, second row first element, 2 plus 2. Second row second column element, second row second column element, second row third column element, second row third column element, 0 plus 3. And third row first column and third row first column. Corresponding elements matram add chestunna, 1 plus 2. That equal to 3 minus 3, 0, 2 minus 1, 1, minus 1 plus 0, minus 1, 2 plus 2, 4, minus 2 plus 1, minus 1, 0 plus 3, 3, 1 plus 4, 5, 3 minus 1, 2, 1 plus 2, 3 is the A plus B. And next one, let us solve another example of ninth one. If A equal to 1 minus 3, 0, 5, 7, 2, and B equal to minus 1, 0, 4, 2, 1, 3. Then find A minus B. A minus B చేయాలన్నా మనం చూడాల్సింది ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. హియర్ ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్ టు 2 by 3, 3 rows 2 columns, that is 3 by 2, and order of B equal to 3 rows 2 columns, 3 by 2. Orders is same. Then A minus B equal to matrix A 1 minus 3, 0, 5, 7, 2, minus B matrix minus 1, 0, 4, 2, 1, 3. Then subtract the corresponding elements. 1 minus of minus 1, minus 3, minus 0, 0 minus 4 in the second row second element, that is 5 minus 2, 7 minus 1, 2 minus 3. Corresponding elements is subtract just 1 minus of minus and minus into minus plus 1 plus 1, 2, minus 3 minus 0, minus 3, 0 minus 4, minus 4, 5 minus 2, 3, 7 minus 1, 6, 2 minus 3, 1, minus 1 is the answer of the next problem. And next one, if A equal to 2, 3, 1, 0 minus 1, 5, and B equal to 1, 2 minus 6, 0 minus 1, 3. Find 2A minus 3B. Find 2A minus 3B. First, 2A minus 3B. 2A value find it. 2 into A equal to 2A. 2 into A matrix. 2, 3, 1, 0, minus 1, 5. Scalar multiplication where K equal to 2. It to every element ni multiply cheyandi. That is 2 2s are 4, 2 3s are 6, 2 2s 1, 2 1s are 1, 2 into 0, 0, 2 into minus 1, minus 2, 2 into 5, 10. 2A value వచ్చింది. అండ్ మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? సరే 2B 3B ఈక్వల్ 3 ఇంటూ బై మ్యాట్రిక్స్ 1 2 minus 6 0 minus 1 3. Scalar multiplication 3. 3 into 1 3, 3 into 2 6, 3 into minus 6 minus 18, 3 into 0 0, 3 into minus 1 minus 3, 3 3 is a 9, 3B value. So 2A minus 3B. Here we have 2A value is 4 6 2, 0 minus 2 10, minus 3 6 minus 18, 0 minus 3 9. Here
subtract the corresponding elements. That is 4 minus 3, 6 minus 6, minus 2 minus of 18, minus 2 minus of 18, 0 minus 0, minus 2 minus of 3, 10 minus 9. Corresponding elements ni subtract చేస్తున్నాం. That is 4 minus 1, 1, 6 minus 0, 6, minus into minus, plus 18 plus 2, 20, 0 minus 0, 0, minus into minus, plus 3 minus 2, 1, 10 minus 1, 1. This is the answer of the problem. And you can solve remaining problems. You will get answer easily.